నమస్కారాలు. బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు. నేను రాజారాం యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుని. అట్లాగే సిద్ధేశ్వర్ గారు మీకు తెలుసు, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు. ఇటు నా పక్కన ఉన్నటువంటి మా శారద గౌడక్క హైకోర్టు న్యాయవాది, బీసీ నాయకురాలు. అట్లాగే కరుణాకర్ ముదిరాజు గారు బీసీ జనసభ రాష్ట్ర నాయకులు, ముదిరాజ్ సంఘానికి నాయకులుగా ఉన్నారు. ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు లింగం సాలివాహన, మా వీరన్న సంచార జాతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు. అట్లాగే మా విద్యార్థి నాయకుడు దత్తాత్రేయ, ఓయూ విద్యార్థి నాయకుడు, ఓయూ జేఏసీ నాయకులు, బీసీ విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు. అట్లాగే మా న్యాయవాది లోడగి గోవర్ధన్ గారు, అశోక్ పోషం గారు పద్మశాలి సంఘం నాయకులు, మా ఆనందన్న, మా రాజు ముదిరాజ్, అట్లాగే నరహరన్న, మాకు కర్త క్రియా కర్మ మా వెనకాల కూర్చొని నడిపిస్తున్నటువంటి మా మేకల కృష్ణన్న. అందరికీ నమస్కారాలు. మీరు చూస్తున్నారు, గత 2 నెలలుగా ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా అనేక కార్యక్రమాల్ని, ఉద్యమ కార్యాచరణ ఇచ్చి ఈ తెలంగాణ వ్యాప్తంగా 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ దక్కాలని, సమగ్ర కులగణన తక్షణమే చేయాలనే 2 డిమాండ్లతోటి ప్రధానంగా గత 2 నెలలుగా ఈ సోమాజిగూడ వేదికగానే కార్యాచరణ ఇవ్వడం జరిగింది. మరి ఆ కార్యాచరణకి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి నుంచి ఎటువంటి సానుకూలమైనటువంటి వైఖరి లేదు. పైగా సాచివేత ధోరణితోటి కుట్రపూరితంగా కడుపులో కత్తులు పెట్టుకొని బీసీల రాజకీయ అవకాశాల్ని సమాధి చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి మనకు కనిపిస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు మరి సిద్ధరామయ్య గారి చేత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని ప్రకటించింది. కామారెడ్డిలో మరి ప్రకటించి 6 నెలలు అవుతుంది. మతిమరుపు వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. మీరు చూసిండ్రు. మరి 3 నెలలు దాటకముందే మర్చిపోయినట్టుగా చేసి ఇదే రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎలక్షన్స్ కాగానే రేపు మాపు ఎలక్షన్స్ జరుపుతాము, షెడ్యూల్ విడుదల చేస్తాము, ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన ఒక సూపర్ సానిక్ వేగంతో ఎట్లా వ్యవహరించిండ్రు, పత్రికల్లో, ప్రచార మాధ్యమాల్లో ఏ రకంగా లీకులు ఇచ్చిండ్రో మీరందరూ కూడా చూసిండ్రు. మరి మేమందరం కూడా ఒక ఐక్యవేదిక ఏర్పడి మరి రౌండ్ టేబుల్ సమావేశాలు, జిల్లాలో సదస్సులు, తర్వాత ఒక అడుగు ముందుకేసి ట్యాంక్ బండ్ దగ్గర మెరుపు వేగంతో మెరుపు సమ్మెలాగా మెరుపు ధర్నాని మేము ట్యాంక్ బండ్ దగ్గర గత నెలలో మరి ధర్నా చేయడం జరిగింది. దాని తర్వాత మొన్న జూన్ 15వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర బీసీ సంఘాలన్నీ కలిపి మహాధర్నా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా పెద్ద ఎత్తున విజయవంతమైంది. కానీ రేవంత్ రెడ్డి గారి వైఖరిలో ఇసుమంతా కూడా మార్పు లేదు. వారు రెండు రకాలుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపేమో మేము ఉద్యమం చేస్తూ ఉంటే ఎన్నికలు జరుపుతాము, వాయిదా వేస్తున్నాము, ఎన్నికల్ని వాయిదా వేస్తున్నాము, సమగ్ర కులంగా చేస్తాము, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి బీసీ కమిషన్ తోటి, అట్లాగే కొద్దిమంది మేధావులతోటి, కొద్దిమంది మంత్రులతోటి లీకులు ఇస్తూ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం
రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించిన సందర్భం మీరు చూసారు. వారికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. కామారెడ్డిలో చెప్పిండు, లోక్సభ ఎన్నికలు కాగానే రేపు ఎల్లుండి ఎన్నికలు అన్నాడు. మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించగానే ఎన్నికలు వాయిదా వేస్తామని వారే లీకులు ఇచ్చింది. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఒక స్పష్టమైన వైఖరి రేవంత్ రెడ్డి గారు చెప్పట్లేదు, ప్రభుత్వం నుంచి రావట్లేదు. వాళ్ళ తాబేదారుల నుంచి, వాళ్ళ కొంతమంది సంబంధించిన బీసీ కమిషన్ చైర్మన్లు, లేకపోతే కొద్దిమంది సంఘాలతోటి లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేస్తున్నది సమగ్ర కులగణన, ఎన్నికలు వాయిదా వేస్తున్నది చూసిండ్రా, రేపు 42% కూడా ఇస్తాము అని వీళ్ళు చెప్తున్నారు తప్ప ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకున్నటువంటి సంఘాలు, కొంతమంది మేధావులు, బీసీ కమిషన్ మంత్రులు చెప్తున్నారు తప్ప ఇంతవరకు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి సమయం లేదు, మంత్రులకు సమయం లేదు. ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే ఈ తెలంగాణ ప్రాంతంలో, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే స్పష్టమైన వైఖరి చెప్పడానికి సమయం లేదు రేవంత్ రెడ్డి గారికి. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీకు ఎట్లా సమయం దొరికింది? కామారెడ్డిలో మీరు ఎన్నికల సందర్భంలో పోటీ చేస్తున్నప్పుడు, మీరు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతం నుంచే కదా మీరు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పించారు. ఆ కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థల ఎన్నికల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో మేము కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాము, 42% రిజర్వేషన్ పెంచుతాము, తద్వారా 23,000 మందికి ప్రజాప్రతినిధులకు అవకాశం ఇస్తామని చెప్పారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పారు. అక్కడ స్పష్టంగా చెప్పిండ్రు, అక్కడ మీరే చెప్పిండ్రు. ఇప్పుడేమో మీ తాబేదారులతోటి చెప్పిస్తున్నారు, మేము సమగ్ర కులగణన చేయబోతా ఉన్నాము, విధి విధానాలు రూపొందిస్తున్నాం అని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు తీరికలేదని అడుగుతా ఉన్నాను నేను. 2 నెలలుగా మేమంతా కూడా రోడ్ల మీద ఉద్యమాలు చేస్తుంటే, మా గొంతులు చించుకుంటే, మేము అడుగుతూ ఉంటే, మీరు చెప్పిందే కదా, మీ రాహుల్ గాంధీ గారు చెప్పిందే, మీరు చెప్పిందే సమగ్ర కులంగా అనేది మీ దేశం నేషనల్ ఎజెండా, రాజ్యాంగము ప్రజాస్వామ్యం అనుకుంటా రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగింది కదా, మీరు కూడా తిరిగింది కదా. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రిజర్వేషన్ రద్దు చేస్తారు, మేము రాజ్యాంగ రక్షకులము, మేము రిజర్వేషన్ రక్షకులము, మేము 50% రిజర్వేషన్ల పరిమితిని పెంచుతాము అని రాహుల్ గాంధీ గారు పదే చెప్పిండ్రు, ఈ రాష్ట్రంలో చెప్పిర్రు, దేశంలో చెప్పిండ్రు. అప్పుడు స్పష్టత ఉన్నది, ఇప్పుడు ఎందుకు అస్పష్టత ఉన్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నిన్నటికి నిన్న మేము ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసిన రోజు ఒక పత్రికలో, ప్రధాన పత్రికలో ఓటర్ లిస్టు ద్వారా మేము రిజర్వేషన్ని ఇస్తాము, ఎన్నికలు నిర్వహిస్తాము, ఎందుకంటే టైం లేదని చెప్పేసి. ఇప్పుడు 6 నెలల నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలైంది, ఏ రోజు కూడా ప్రయత్నం చేయలే. ఒక 15 రోజులు, ఒక 10 రోజులు సమయం తీసుకుంటే సమగ్ర కులగణన అయిపోతుంది. బీహార్లో అద్భుతంగా చేసుకున్నారు, కర్ణాటకలో అద్భుతంగా చేసుకున్నారు, పక్కన ఆంధ్రప్రదేశ్లో చేసిరు సమగ్ర కులగణన చేసి వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకున్నారు. బీహార్లో అయితే గొప్పగా 70% రిజర్వేషన్లు పెంచుకున్నారు. ఒక గొప్ప మోడల్ ఉంది, బీహార్ మోడల్ ఉంది. కానీ మీరు మాత్రం మీన విషయాలు లెక్క పెడతా ఉన్నారు, మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు, లీకులు ఇస్తూ ఉన్నారు. ఒకరోజు పెడతామంటారు, ఒకరోజు పెట్టమంటారు, ఒకరోజు చేస్తామంటారు, ఒకరోజు చేయమంటారు. ఈ రకంగా కాలయాపన చేసి మీరు ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ కూడా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కానీ, స్థానిక సంస్థలు ఇవ్వాలని కానీ, విద్యా ఉద్యోగ రంగంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కానీ, సమగ్ర కులగణన అనేది రాహుల్ గాంధీ గారి ఎజెండా ఉంది తప్ప, రాహుల్ గాంధీ గారి యొక్క హామీగా ఉంది తప్ప, రేవంత్ రెడ్డి గారు మోడీని అనుసరిస్తున్నాడు, మోడీ యొక్క ఎజెండాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారికి మీకు ఏం భయం వచ్చింది, మీకేం బాధ? నరేంద్ర మోడీ గారు మీ ప్రభుత్వాన్ని ఊడగొడతా అని చెప్పి బెదిరించిండా? చెప్పండి, మరి మీరు చెప్పండి, బయటకు చెప్పండి. నేను సమగ్ర కులగణన చేస్తే నాకు రాహుల్ గాంధీ గారు చేరియలే, తెలంగాణ ప్రజలు మాకు చేరియలే, మాకు నరేంద్ర మోడీ యొక్క దయాదాక్షిణ్యం మీద బతుకుతున్నా అని చెప్పేసి మీరు ప్రజలకు చెప్పండి. మీకు వచ్చిన బాధ ఏందో, మీ కడుపు నొప్పి ఏందో చెప్పండి. నరేంద్ర మోడీ గారు పదవి ఇచ్చి చేస్తారని నిన్ను అని బెదిరించిందా? ఆర్ఎస్ఎస్ బెదిరించిందా? ఆర్ఎస్ఎస్ చెప్తుందా ఈ రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ మాత్రమే పట్టుకున్నాడు, నువ్వు మనువాదాన్ని పట్టుకొని చెప్పేసి నీ పాత సంఘములు చెప్పిండ్రా? వాళ్ళను అనుసరిస్తున్నావా? నరేంద్ర మోడీ చెప్పినటువంటి వాడికి భయపడుతున్నావా? నీ కుర్చీ కోసం ఇబ్బంది పడుతున్నావా? ఎందుకంటే సమగ్ర కులగణన జరిగితే ఈ తెలంగాణ ప్రాంతంలో బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు వస్తాయి, రాజ్యాంగ ఫలాలు వస్తాయి కాబట్టి వాళ్ళందరినీ అడ్డుకుంటుండ్రా? ఏం నీ బాధో చెప్పుకొని అడుగుతా ఉన్నాం మేము. స్పష్టం చేయండి. నరేంద్ర మోడీ అడ్డుకుంటుండ్రా, లేకపోతే మీ రాహుల్ గాంధీ గారు అడ్డుకుంటుండ్రా, లేకపోతే మీ క్యాబినెట్ మెంబర్స్ అడ్డుకుంటురా, మీ కులపోలు అడ్డుకుంటురా, మీ చుట్టాలు అడ్డుకుంటురా? ఏదో మాకు స్పష్టం చేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు స్పష్టమైన సమాచారం ఉన్నది. ద్వంద్వ వైఖరితో రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు. కడుపులో కత్తులు పెట్టుకొని బీసీల యొక్క రాజకీయ అవకాశం దెబ్బేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పోతా ఉన్నారు. వారికి సమగ్ర కులగణనని అటకెక్కించాలని ఒక కుతంత్రం పెట్టుకున్నారు. వారు ఒక వ్యూహంతో పోతా ఉన్నారు.
దాంట్లో భాగంగా ఒకవైపేమో బీసీ కమిషన్ని మేధావుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాడుకొని లేదు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు, సమగ్ర కులగణన చేస్తామని చెప్పిస్తున్నారు, వాళ్ళతోటి ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారు, మేము చేస్తున్న పోరాటంలోకి సక్సెస్ కాకుండా ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని ఆపాలని చూస్తున్నారు. రెండవ వైపు తెర వెనుక మాకు స్పష్టమైనటువంటి మాకు విశ్వాసమైన సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే హైకోర్టును కొద్దిమందితోటి హైకోర్టులోకి పిటిషన్ వేయించి ఆర్థికంగా వాళ్ళకి సహకరించి ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసి హైకోర్టులో పిటిషన్ వేయించి, ఎందుకంటే ఈ అధికారుల ద్వారా పరిపాలన కుంటుపడుతుంది కాబట్టి, ఇప్పటికే లేట్ అయింది కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలి కాబట్టి అని చెప్పేసి హైకోర్టు నుంచి మీరు ఒక ఇంటీరియం ఆర్డర్ ఇప్పించి తద్వారా చూసిందా నేను ప్రయత్నం చేసినా కానీ హైకోర్టు మాత్రము ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి మాకు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి నాకు తప్పట్లేదు, ఎన్నికలకు వెళ్తున్నా అని చెప్పేసి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్ని మళ్ళీ జరపాలని చెప్పేసి తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేసిండ్రు. తాత్కాలికంగా వాయిదా వేసి హైకోర్టులో మీ తాబేదారులతోటి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతోటి పిటిషన్ వేయించి ప్రైవేట్ పిటిషన్ వేయించి ఆ హైకోర్టులో ఉన్నటువంటి లొసుగుల ద్వారా మీరు ఈ రాజ్యాంగ సంక్షోభం రాబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికలను ఇమీడియట్గా నిర్వహించాలని చెప్పి తక్షణం నిర్వహించాలని చెప్పేసి మీరు ఒక ఆర్డర్ తెప్పించుకొని ఆ ఆర్డర్ని పెట్టుకొని బీసీని బ్లఫ్ చేయాలని చెప్పేసి మోసం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారని మాకు స్పష్టమైనటువంటి మాకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. అందుకోసం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేము రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, మీరు చెప్పింది ఏంది, ఇక్కడ మీ నాయకుడు చేస్తుంది ఏందో మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ గారికి. మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజాస్వామ్యము రాజ్యాంగము రిజర్వేషన్ అని చెప్పేసి మీరు ఉదరగొట్టారు కదా, మీరు బాకాలు పాడింది కదా, మేమందరం కూడా వాటిని విన్నాం కదా, చూసినాం కదా మీ బాకాల్ని. ఈరోజు ఏమైంది రాహుల్ గాంధీ గారు, ఎందుకు మీరు రేవంత్ రెడ్డి గారు మీ చేతులు లేరా, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు వింటుండా, మీరు చెప్పినట్టు వింటున్నారు అని చెప్పేసి నేను రాహుల్ గాంధీ గారిని స్పష్టంగా అడగదలుచుకున్నాను. గతంలో మీరు మారింది అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ మారి మా బీసీల కోసము మీరు మారిండ్రు, మా బీసీల రిజర్వేషన్ పెంచుతారు, సమగ్ర కులగణన చేస్తారు, మాకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి మేము భావించినాం. కానీ మీరు మారలేరు, మీ పార్టీ వైఖరి మీ ఏదైతే రాహుల్ గాంధీ గారు మీరు నటనని మాకు అర్థమవుతా ఉన్నది, మీరు అబద్ధాలు చెప్పినని మాకు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి మీరు చెప్పినట్టు మాట ఎందుకు వినట్లేదు అంటే మీరు కూడా బ్లఫ్ చేస్తున్నారు బీసీలని, మీరు కూడా ఎన్నికల కోసమే మాత్రమే దీన్ని వాడుకున్నారు. ఎందుకంటే మీ చరిత్ర అంతా కూడా బీసీ వ్యతిరేక చరిత్రనే కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు మీ తండ్రి మండల్ కమిషన్ సిఫార్సులు ఇంప్లిమెంట్ చేస్తే, వీపీ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే నడి పార్లమెంటులో లోక్సభలో ఈ దేశం విచ్ఛిన్నమైందని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు చెప్పి మీ తండ్రి, మీ తాత కూడా కాకా కమిషన్ని ఫస్ట్ కమిషన్ని బీసీ కమిషన్ని బుట్టదాఖలు చేసిండ్రు. మీ నాయనమ్మ కూడా ఇందిరాగాంధీ గారు రెండవ మండల్ కమిషన్ సిఫార్సుల్ని మీ నాయనమ్మకి ఇస్తే ఇందిరాగాంధీకి ఇస్తే వాటిని బుట్టదాఖలు చేసింది. అట్లాంటి చరిత్ర మీకు బీసీ వ్యతిరేక చరిత్ర మీకున్నది. కేవలము మీ నాయకుడు కేవలము అటు సెంట్రల్లో ఇటు రాష్ట్రంలో బీసీల ఓట్ల కోసం మాత్రమే మీరు చేసిరని చెప్పేసి అర్థమవుతుంది. అందుకోసమే బీసీ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, సబ్బండ వర్గాలారా మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, రాజ్యాంగము ప్రజాస్వామ్యం అని చెప్పేసి ఉట్టి వాగ్దానం చేసింది తప్ప వీళ్ళ రియల్ స్పృహ, రియల్ యొక్క అస్తిత్వము, వాళ్ళ యొక్క లోపల అంతరంగికం ఏంటంటే బీసీలకు వ్యతిరేకంగా ఉండాలి, వీళ్ళకి అధికారంలో భాగస్వామ్యం ఇవ్వద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. అందుకోసమే మనం ఐక్యపోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ బ్లఫింగ్ మాటల్ని, ఈ లీకుని మనం నమ్మద్దు, మనం పోరాటం మాత్రమే ఒక్కటే మిగిలింది. కాబట్టి ఇవాళ మేము అన్ని కార్యక్రమాలు ఇచ్చినాం. మేము రౌండ్ టేబుల్ అయినాయి, సమావేశాలు, ప్రెస్ మీట్లు అయినాయి, జిల్లా పర్యటనలు అయిపోయినాయి, ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా అయిపోయింది, ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా అయిపోయింది. ఇక మాకు పోరాటం తప్ప మరొకటి లేదు. అందుకోసమే మేము రేపు జూలై 15వ తారీఖు నాడు చలో సెక్రటరీ కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాము. ఈ చలో సెక్రటరీ కార్యక్రమం ద్వారా మన హక్కులు మనము కాపాడుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద ఎత్తున వేలాది మందితోటి రేపు హైదరాబాద్ను దిగ్బంధించి సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి బీసీ కుల సంఘాలు ఐక్యవేదిక మేము పిలుపునిస్తూ ఉన్నది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాము. ఇది తప్ప ఏకీ రస్తా మనకు సమగ్ర కులగణన జరగాలి. సమగ్ర కులగణన జరిగితే స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ వస్తాయి. సమగ్ర కులగణన జరిగితే 75% బీహార్లో లాగా రిజర్వేషన్స్ మనకు రావాల్సిన అవసరం ఉంది. మేము 2 ప్రధానమైన డిమాండ్లతో ఉద్యమం చేస్తూ ఉన్నాము. ఒకటి, స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కావాలి, దానికి సమగ్ర కులగణన జరగాలి. సమగ్ర కులగణన జరిగితే స్థానిక సంస్థల రిజర్వేషన్స్తో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి, ఈడబ్ల్యూఎస్, అగ్రకుల పేదవులకి
రిజర్వేషన్ పెరుగుతాయి. అందుకోసమే ఈ 75% రిజర్వేషన్ సాధన కోసం కూడా ఈ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఏం చేస్తారు, అని చేస్తా, ఉక్కుపాదంతో అని చేస్తా, అధికారంలో ఉన్న నేను, ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను, పోలీసులు ఉన్నారు నాకు మొత్తం కూడా వీళ్ళని అనిచేస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు తెలంగాణ ఉద్యమ చరిత్ర మీరు అర్థం చేసుకోండి, తెలంగాణ ప్రజల యొక్క చరిత్రని మీరు అర్థం చేసుకుంటే మీకు ఇది కొత్తేం కాదు, పోరాటం కొత్తేం కాదు, మాకు ఉద్యమాలు కొత్తేం కాదు. మా దొడ్డి కొమరయ్య, మా చాకల ఇల్లమ్మ, మా సర్వే పాపన్న లాంటి అనేక మంది వీరులు అనేక త్యాగాలు చేసి మాకు ఒక మహత్తర పోరాట ఉద్యమ మార్గాన్ని ఇచ్చిర్రు. ఆ ఉద్యమ మార్గంలో మేము పోతాము. మీ మెడలు వంచి, రాహుల్ గాంధీ గారి మెడలు వంచి, రేవంత్ రెడ్డి గారి మెడలు వంచి మా 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 హక్కుల్ని మేము సాధిస్తామని చెప్పేసి, మా రిజర్వేషన్ ఫలాన్ని మేము పొందుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. మీ ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి హిందూ బీసీ మహాసభ తరఫున నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ 34 ఉదయపూర్ తీర్మానం 34 ఇవ్వాల్సి ఉండగా 20 కూడా ఇవ్వలేకపోయింది. దాంట్లో ఓడిపోయే సీట్లే అధికంగా ఇచ్చింది ఓల్డ్ సిటీలో. సరే, ఎమ్మెల్యే ఎన్నికలలో గెలుపు గుర్రాలు కావాలి, రిజర్వేషన్స్ లేవు, మీరు నిలబడి గెలవలేరు అని అంటే సరే పోనీతి గెలవని అనుకున్నాం. ఎందుకంటే దీర్ఘకాలంగా ఒక ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఉన్నది, ఒక మార్పు కావాలని కోరుకున్నాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఈ మధ్యలో నామినేటెడ్ పోస్టులు అయితే మీ చేతుల పని, దానికి పెద్ద పనిగా నామినేటెడ్ పోస్టులు తర్వాత ఉద్యోగాలు అన్ని పోస్టులల్లో కూడా నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే పెట్టుకోవడం జరుగుతూ వచ్చింది. తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చింది. ఎంపీ ఎన్నికల్లో బీసీలకు ఏమీ లేదు. సరే, ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో రిజర్వేషన్లు లేవు కనుక బీసీలకు నువ్వు ఇవ్వలేకపోయినామని సమాధానపరుచుకున్నాం. అయినా నిన్ను గెలిపిస్తూనే వచ్చినాం, అనుమానపడుతూనే గెలిపిస్తూ వచ్చినాం. కానీ ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు నీ చేతుల్లో ఉన్నది రిజర్వేషన్, రాజ్యాంగబద్ధంగా ఎంతో కొంత రిజర్వేషన్ మాకున్నది. మీ హామీ ఉన్నది ఎన్నికలకు ముందు మేము సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పెడతామని ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ఉంది. రాహుల్ గాంధీ జిత్నా సంఖ్య అంటే జిత్నా ఆబాది ఉత్నా భాగీదారి ఉత్నా హక్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా పాదయాత్ర సమయంలో చెప్తూ వచ్చిండు. గతంలో మాన్యశ్రీ కాన్షీరామ్, మా రోజు వీరన్న, వీళ్ళందరూ చెప్పిన దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ రాహుల్ గాంధీ ఈ అంశం తీసుకొస్తున్నాడు కాబట్టి చాలా మంచి విషయం అనుకున్నాం. కానీ ఎన్నికల తర్వాత ఏం జరిగింది, ఇవాళ మళ్ళీ ఏం మాట్లాడకుండానే దాని పట్ల ఎలాంటి ఏమీ స్పష్టత లేకుండానే మేము ఒదికు అనుమానపడుతూనే మిమ్మల్ని గెలిపిస్తూ వస్తున్నాం. కానీ మీరు గెలుస్తూనే మమ్మల్ని వంచిస్తూ వస్తుంది కనుక ఇక ఊరుకునేది లేదు. మేము ఇప్పటి వరకు కేవలం ప్రకటనలు, ధర్నాలు మీ దృష్టికి తీసుకురావడానికి, అమలు చేయాలని కోరడానికి ప్రజల యొక్క ఆలోచనను, బీసీల యొక్క ఆలోచనను మీ దృష్టికి తీసుకొచ్చినాం. కానీ మీరు ఇదే పద్ధతిలో ఉంటూ ఏం చేస్తున్నారంటే వేరే రకంగా కుట్రలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసి స్థానిక సంస్థల్లో అర్జెంటుగా చేయాలి, 6 నెలలు అయిపోతున్నది కనుక అర్జెంటుగా ఎన్నికలు జరపాలి, దానికి వెంటనే జరపకపోతే మాత్రం రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, అది ఇదని చెప్పేసి కుట్రలు చేసి మా రిజర్వేషన్ 42%ను వాయిదా వేయడానికి మీరు ఆలోచన చేస్తున్నట్టు అర్థమైంది. కేవలం అదేదో ఓటర్ లిస్టు ఆధారంగా మేము సర్వే చేసి జనగణన చేసి మేము ఇస్తాము అనేది అది రాజ్యాంగ చట్టబద్ధం కాదు. ఎందుకు అనంటే ఏ చిన్న కారణం దొరికినా ఆ కుల జనగణనను ఆపే ప్రయత్నం మనం బీహార్లో చూసినాం, తర్వాత చాలా మిగతా రాష్ట్రాల్లో కూడా చూసినాం. కనుక ఇవాళ ఆ స్థాయిలో బీహార్ మోడల్లో జరిగినప్పుడు అక్కడ సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించడం జరిగింది. కానీ ఇవాళ ఓటర్ లిస్ట్ ఆధారంగా మీరు జనగణన చేస్తే దాన్ని ఇక్కడ హైకోర్టు అంగీకరిస్తుంది అనేది లేదు. ఎవరైనా కోర్టులు వేసి దాన్ని రద్దు చేసే అవకాశం ఉంది, తిరిగి మాకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ వైఖరిని మేము ఖండిస్తూ దీనిపైన బీసీ ప్రజలు, బీసీ ఉద్యమకారులు, దీనికి మద్దతుగా బహుజన ఉద్యమకారులందరూ కూడా, దళిత, ఎస్సీ, ఎస్టీ, మిగతా ఉద్యమ సంఘాలన్నీ కూడా, ప్రజలు కూడా మాకు ఇవాళ మద్దతుగా ఉన్నారు. మేము చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నాం.
మేము సీరియస్ పోరాటాలు చేస్తామని చెప్తూ మీకు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ ఉద్యమంలో భాగం కావాలని చెప్పేసి కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ కుల సంఘాల అధ్యక్షులకు రాష్ట్ర నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా గత 3 నెలల నుంచి కూడా రాజారాం యాదవ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కామారెడ్డి సభలో సిద్ధిరామయ్య గారి చేతుల మీదుగా ఏదైతే మీరు ఆ రోజు బీసీలకు హామీ ఇచ్చిరో ఆ హామీని నెరవేర్చాలని చెప్పి గత 3 నెలల నుంచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు గ్రామ స్థాయికి నెరవేర్చడం జరిగింది. ఈ సందర్భంగానే మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి సూటిగా అడగదలుచుకున్నాం. అయ్యా, ఆ రోజు మీరు గద్దెనెక్కడం కోసం మరి మెజార్టీగా ఉన్నటువంటి బీసీ కులాల ఓట్ల కోసం ఆ రోజు మీరు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తాం, తద్వారా మీలో నాయకత్వం పెరిగి అనేక మంది వేలాది మంది ప్రజాప్రతినిధులు అవుతారు, రాజ్యాధికారంలో భాగస్వాములు కావచ్చు అని చెప్పి ఆ రోజు అన్న మాట మరి వాటికి 6 నెలలు దాటింది. కానీ ఇప్పటికి కూడా మరి సమగ్ర కులగణన చేయకుండా ఓటర్ లిస్టు ద్వారా చేస్తామని చెప్పి మొన్న మనం ఇందిరా పార్క్ ధర్నా పెట్టగానే అదొకటి ఏదో ఒక సాకుగా చూపించాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేయబోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు గతంలో సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజునే జరిగింది, గుర్తుపెట్టుకోండి. మీరు రాష్ట్ర యంత్రాంగం దలుచుకుంటే ఈ సమగ్ర కులగణన అనేది పెద్ద కాలయాపన జరిగేటువంటి విషయం కాదు. ఇది 1-2 రోజులనే చేయొచ్చు. తద్వారా మీరు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా రిజర్వేషన్లు ఉన్నాయో ఇప్పుడే సోదరులు చెప్పినట్టు బీహార్ కానీ తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అయితే మరి 70% పైగా ఉన్నాయో వాటిని మనం ముందు పెట్టి కోర్టు ముందు కూడా మనము ఈ యొక్క కులగణన చేసిన తర్వాత ఈ కులాలు ఈ జనాభా ఇంత ఉంది కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా మనం ఇవ్వాలని చెప్పి చెప్పుకొని తక్షణమే ఎన్నికలకు పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాను. ఇదే విధంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఇలా బీసీలకు 18కి గాను మరి 2 స్థానాలు ఇచ్చారు. మరలా కూడా మీరు త్వరలో క్యాబినెట్ అంటున్నారు. ఖచ్చితంగా మీరు మా 50% పైన బీసీలకు 9 స్థానాలు బీసీ మంత్రులు కావాలి. ఇప్పటికైనా మీరు ఇవ్వకపోతే ఈ ఉద్యమంతో పాటు ఆ ఉద్యమం కూడా చేసి మరి మీ ప్రభుత్వం ఎట్లొచ్చిందో మీ పదవులు ఎట్లొచ్చినాయో బీసీలంతా తిరగబడేటువంటి చరిత్ర దగ్గర పడుతుంది. దయచేసి అన్ని విషయాల్లో మీరు క్యాబినెట్ విషయం కానీ కులగణన విషయం కానీ ఎన్నికల విషయం కానీ త్వరితగతిన చేపట్టకపోతే త్వరలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమాన్ని చేపట్టి మరి మా యొక్క ఐక్యతను చాటి చెప్పి మీ ముందు మా హక్కులను మేము ఏ విధంగా తీసుకోవాలో మీ మెడలు వంచేటువంటి పరిస్థితి తీసుకురాక ముందే మీరు తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ యొక్క కులగణన తర్వాత ఈ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ పెంచాలి అని ఒక ఉద్యమాన్ని ఊపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా రాజారాం యాదవ్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే బీసీ సమాజం అంతా కూడా పహరా హుషారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా కుటిల బుద్ధితోటి కుటిల ప్రయత్నాలు చేస్తూ ఎలాంటి ఏదన్నా జరిగితే కూడా సమాజం మీద నెట్టి వేసే విధంగా, అంటే ఇప్పుడు ఒకవేళ సమగ్ర కులగణన చేస్తే టైం లేదు, ఆల్రెడీ ఆఫీసర్స్ పరిపాలన జరుగుతుంది, సో అన్రెస్ట్ వస్తుంది, తర్వాత కేంద్రం నుంచి నిధులు రావు, ఇట్లాంటివన్నీ పెట్టుకొని కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఎలక్షన్స్ జరగాలి అని చెప్పేసి స్థానిక ప్రజాప్రతినిధులు అడుగుతున్నట్టుగా ఈరోజు ఒక పత్రికలో ఒక కథనం చూశాను. అంటే ఏదో రకంగా కోర్టుకు వెళ్ళాలి, అలా ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి, అవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, రాష్ట్రం ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక ఉద్దేశం దురుద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి బీసీల పట్ల చూపిస్తున్నటువంటి చిన్న చూపు చులకన. ఒకటి అడుగుతున్న మిస్టర్ రేవంత్ రెడ్డి, మా ఓట్లు కావాలి, మా సీట్లు కావాలి, కానీ మా బీసీలకు మాత్రము ఈరోజు సీట్లు ఇచ్చే పని లేదా అంటే మీ రాహుల్ గాంధీ ఏం చెప్తాడు, విద్వేషపు బజార్లో ప్రేమ దుకాణం తెరుస్తున్నాం అంటాడు.
అంబేద్కర్ని చూపిస్తూ పాకెట్ సైజ్ కాన్స్టిట్యూషన్ని జేబులో పెట్టుకొని ప్రతి డయాస్ మీద చూపించిండు. ఇదంతా పచ్చి అబద్ధమా? అంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని మోసం చేస్తున్నాడా? లేదా ఆ పేరు చెప్పుకొని ఇక్కడున్న బీసీలు ఎవ్వరు కూడా పైకి రాకూడదు, కేవలం తన సామాజిక వర్గం తన రెడ్డి రాజ్యాన్ని మాత్రమే స్థాపించే విధంగా ఈరోజు చాలా పోస్టులలో వాళ్ళనే పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి అదే విధంగా చేసే అవకాశం ఉంది కాబట్టి బీసీలందరూ కూడా ఈరోజు ఎందుకోసం మేము ఇంతగా తాపత్రయపడుతున్నామంటే మనకు స్వీట్గా చెప్తూ చేస్తూ అనగదొక్కుతున్నారు. స్థానిక సంస్థల్లో ఓట్లు వేసేది అత్యధిక శాతము బీసీలు మాత్రమే. మరి మనకు సీట్లు ఇవ్వకపోతే మన అందరం ఎవరికి ఓట్లు వేయాలి? ఎవరిని గెలిపియాలి? మన సీట్ల మీద ఎవరు కూర్చుంటారు? రెడ్డిలు కూర్చుంటారు, ఆధిపత్య కులాల వాళ్ళు కూర్చుంటారు. మరి మనకు రిజర్వేషన్లు ఇస్తేనే కదా మనం ఆడ గెలిచేది. ఎవరో ఒక బీసీ బిడ్డ ఆడ కూర్చుంటాడు, గెలుస్తాడు. కానీ రిజర్వేషన్లు 42% పెంచకపోతే ఆడ ఆధిపత్య కులాల వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళనే గెలిపించాల్సి వస్తుంది. ఓట్లు ఎవరేస్తారు? మీరే వేస్తారు. కాబట్టి బీసీలందరికీ కూడా ఈరోజు అందరికీ చెప్పేది ఒక్కటే, ఒకవేళ సమగ్ర కుల గణన చేయకపోతే 42% పెంచకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ కానీ ముందుకు తీసుకువస్తే డేట్లు ప్రకటిస్తే ఖచ్చితంగా బీసీలమైనటువంటి మనకు రోషం పౌరుషం అన్నీ ఉన్నాయి. మరి మనం అందరం కూడా ఆ ఎలక్షన్లను బహిష్కరించాల్సిందే. ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన చేయకపోతే బీసీలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మేలుకుంటాం. ఎప్పుడు ఎవరో ఒకరు చేస్తుంటే వాళ్ళందరికీ తందని అనుకుంటూ వీడు పోతే వాడు, వాడు పోతే వీడు, ఎవడు పడితే వాడు వచ్చి కూర్చొని మన మీద ఆధిపత్యం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుందామా? పరిశ్రమల్లో వాళ్ళే, మీడియాలో వాళ్ళే, సినిమాల్లో వాళ్ళే, రాజకీయాల్లో వాళ్ళే, ఉద్యోగాల్లో వాళ్ళే, విద్యలో వాళ్ళే, ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళే కూర్చొని ఆధిపత్యం చేస్తూ ఉంటే మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం? మనం ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయంటే 2 రోజులు సెలవులు వస్తే మన బీసీలో ఓట్లు ఎన్ని పడుతున్నాయి? సిటీలో చూడండి 25 నుంచి 35-37% పిక్నిక్లకు పోతున్నాం. మనం సిగ్గు లేదు. బీసీలము ఆలోచించాలి. మనం ఓట్లు వేయకపోతే ఇంకెవరో గుద్దుకుంటున్నారు, ఇంకెవరో వచ్చి కూర్చుంటున్నారు. ఎప్పుడైతే మనం 100% వచ్చి ఓట్లు వేస్తామో ఇట్లాంటి వాళ్ళెవ్వరు కూడా, అతివాదులు ఎవరు కూడా ఇక్కడ వచ్చి గెలిచి మన మీద జులుం చేయరు. కాబట్టి బీసీలు అందరూ కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకోసం ఇంత తాపత్రయపడుతున్నాం? ఎందుకోసం మిమ్మల్ని మేలుకోమంటున్నాం? ఎందుకోసం మిమ్మల్ని ముందుకు రావాలని కోరుకుంటున్నాం? మన సీట్లవి, మన ఎలక్షన్స్ అవి, మన ఓట్లవి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క విజ్ఞప్తి, మా యొక్క కార్యాచరణకు పిలిచినా పిలువకున్నా తెలిస్తే ప్రతి ఒక్కరు పరిగెత్తుకొని రండి. థ్యాంక్ యూ. ఎంచాల దత్తాత్రేయ, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్గా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ ఏదైతే బీసీ సంఘాల ఐక్య వేదిక నాయకత్వం ఏదైతే మా రాజారాం అన్న గారి నాయకత్వంలో జరుగుతూ ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా 3 విషయాలు తెలియజేస్తా ఉన్నా. మీరు 10 రోజుల్లోపు సమగ్ర కులగణన చేస్తున్నట్టుగా మీ కార్యాచరణ ప్రకటిస్తే సరే, లేకపోతే శాంతియుతంగా జరుగుతున్నటువంటి మా ధర్నా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు ప్రతి ఒక్కరం కూడా జూలై 15వ తారీఖు నాడు సెక్రటరియట్లో రేవంత్ రెడ్డిని కుర్చీలో నువ్వు ఎట్లా కూర్చుంటావో చూస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నా. స్థానిక సంస్థల్లో 23% ఉన్న రిజర్వేషన్ను 42%కి పెంచుతామని చెప్పేసి మా బీసీ బిడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి ఏదైతే సిద్ధారామయ్యతోని మీరు డిక్లరేషన్ చేశారో కామారెడ్డి సాక్షిగా, ఆ కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొని సిద్ధారామయ్యని కూడా ఇక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్ కమిటీ మొత్తం కూడా కలిసేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి గారు, మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మా విద్యార్థులందరం కూడా, బీసీ విద్యార్థులందరం కూడా, యువజన నాయకులందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఒక సూచన చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. రేపు బీసీలకు 23% నుంచి 42%కి రిజర్వేషన్ పెడితే స్థానికంగా సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా గొంతెత్తి
ఈ నినాదాన్ని నెత్తి మీద పెట్టుకొని మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ కార్యాచరణ ఎంత శాంతియుతంగా జరుగుతూ ఉందో 15వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 11 విశ్వవిద్యాలయాల నుంచి బీసీ ఎస్టీ విద్యార్థి సంఘాల నాయకులందరం కూడా పెద్ద ఎత్తున తరలిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఆ సెక్రటరియట్లో తన కుర్చీలో ఎట్లా కూర్చుంటాడో చూస్తాం. ఇదే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నాకు బీసీల ఓట్లతోనే ముఖ్యమంత్రి అవుతున్నా, ఎస్సీల ఓట్లతోనే ముఖ్యమంత్రి అవుతాం, అధికారంలోకి వస్తామన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నీ చుట్టూ రెట్ల కోటను నిర్మించుకొని బీసీలను పక్కకు పంపుతా ఉన్నావు, ఎస్సీలను పక్కకు పంపుతా ఉన్నావు, ఎస్టీలను పక్కకు పంపుతా ఉన్నావు. ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? నువ్వే కదా కామారెడ్డి సాక్షిగా 23% నుంచి 42%కి పెంచితే 23,000 మంది బీసీలు రాజకీయంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అవుతారన్నావు. ఎందుకు మాకు ఈ రాజకీయ అవకాశాన్ని తుంగలో దొక్కుతామని చెప్తా ఉన్నాం. 1,00,000 కోట్లు ప్రతి సంవత్సరం ప్రకటిస్తే 5 సంవత్సరాల్లో అన్నావు. ప్రతి సంవత్సరం 20 కోట్లు బీసీలకు ఇస్తా అన్నావు. మొదటి సంవత్సరం బీసీలకు 8,000 కోట్లు ఇచ్చి బీసీల గొంతు కోసినావు కదా. ఇదెక్కడి న్యాయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ రాజకీయ హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ 15వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఉన్నటువంటి జిల్లాలను తిరిగిండు మా రాజారామన్న. జిల్లాలో సమావేశాలు పెట్టిండు. ఆ సమావేశాల్లో చాలా స్పష్టంగా చెప్పినాం, 15వ తారీఖు నాడు హైదరాబాద్ సెక్రటరియట్ బీసీ గర్జనతో, బీసీ జనసముద్రంతో నిండిపోతా ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు సెక్రటరియట్లో ఎట్లా కూర్చుంటావో చూస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బీసీ ఐక్య కులాల ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు లింగం, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ అధ్యక్షుడిని. రేవంత్ రెడ్డి గారు, మరి మాకు ఉద్యమాలు అనేవి కొత్త కాదు. మేము ఉస్మానియా యూనివర్సిటీలో మరి తెలంగాణ ఉద్యమంలో భారీ ఎత్తున మరి క్రియాశీలక పాత్రను పోషించి కొట్లాడినాం, పానాలు పోయేదాకా. అట్లా కొట్లాడే తెలంగాణని సాధించినాం. మరి ఇప్పుడు కూడా నువ్వు కనుక మరి సమగ్ర కులగణన చేయకుండా మరి నువ్వు దీన్ని తుంగలో దొక్కి ఎలక్షన్లు పెడతామని చెప్పి నువ్వు ముందలికి పోతే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు. మీ నైజాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. నేను ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థి నాయకునిగా మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను, బీసీ విద్యార్థి సంఘాలను అన్నిటినీ ఏకం చేసి మరి మీ మీదికి యుద్ధానికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి 15వ తారీఖు నాడు ఇచ్చినటువంటి మరి ఆ సెక్రటరియట్ ముట్టడికి మేము భారీ ఎత్తున విద్యార్థి సంఘాలమంతా ఏకమై బిడ్డ నీకు ముచ్చెమటలు పట్టిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మొదటి నుండి అధికారం కావాలన్నప్పుడు ఓట్ బ్యాంక్గా ఎక్కువ ఉన్నటువంటి కులాలకు తాయిలాలు ఇస్తామని చెప్తూ ఒక పక్క ఇవాళ డీనోటిఫైడ్ ట్రైబల్, నోమాడిక్ ట్రైబల్స్ ఏ కులాలు అయితే ఉన్నాయో ఇవాళ వాళ్ళందరినీ రోడ్డు మీదకి వదిలేసిండు. ఇవాళ 42% రిజర్వేషన్లు ఇచ్చి పోతనని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి గారు, నేను మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టోలో 420 మేనిఫెస్టోలో ఎంబీసీ అనే పేరుతోని కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని ఒక మేనిఫెస్టో పెట్టిరు. దాంట్లోనే సంచార జాతులకు సంబంధించి మేనిఫెస్టో పెట్టిరు. అంటే ఒకే మేనిఫెస్టోలో 2 పెట్టిరు. ఎంబీసీ అనేది సంచార జాతులదే, కానీ అవగాహన లేని వాళ్ళతోని 420 మేనిఫెస్టో పెట్టిరు. ఉన్నది సంచార జాతుల మేనిఫెస్టో ఉంది, ఎంబీసీ మేనిఫెస్టో, కానీ ఏం పెట్టిరు దాంట్లో రెండు మేనిఫెస్టోలు ఒకే దాంట్లో పెట్టిరు. అప్పుడే నాకు అర్థమైంది వీళ్ళు ఇచ్చే 420 వాగ్దానాలతోని ఈ జాతులకు ఏం న్యాయం జరగమని. ఇంకోటి ఏంటంటే జూలైలో 15న నిర్వహిస్తున్నటువంటి చెలో సెక్రటరియట్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఏదైతే బీసీలను మర్చిపోయిందో ఆ బీసీలను మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారి కుర్చీ కూడా కూలిపోతా ఉంది త్వరలో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయి ఆయన ప్రవర్తన అవపడతా ఉంది. పొద్దునట్లు లేస్తే సాయంత్రం దాకా కేసీఆర్ పేరు ఎత్తంది, వాళ్ళకి జీవితాలు లేవు. ఏంటంటే ఇచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి ఇలా కేసీఆర్ జపం చేస్తారు. కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో బీసీలను మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారి కుర్చీ కూడా కింద పడిపోతూ ఉంది. కాబట్టి చెలో సెక్రటరియట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి రాజారాం గారికి అభినందనలు తెలుపుతూ ఇవాళ జై బీసీ, జై జై బీసీ.